శరీరాన్ని ఏమైపోతుంది? ధూళికి వెళ్ళాల్సిందే. ఈ శరీరము అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదు, కానీ మనము శరీర కార్యాల్లోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఆత్మ కంటే కూడా శరీరానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తా ఉంటాం. ఈ శరీరము మరలా ధూళైపోవాల్సిందేనని వాక్యము సెలవిస్తుంది. వారి సంకల్పములన్నీ నాడే నశించిపోతాయి అంట. ఎవరి సంకల్పములు? మానవుల యొక్క సంకల్పములు. ఒక ఆయన అనుకుంటున్నాడు, నేను చెన్నై వెళ్ళి ఒక పెద్ద టీవీ కొనుక్కొని రావాలని బయలుదేరి ట్రైన్లో వెళ్తూ ఉండగా ట్రైన్ ఒక చోట ఎందుకో లేట్ అయిపోయి ఆ ట్రాక్ మీద ఆపేస్తే కొంచెంసేపు సిగ్నల్ ఇవ్వలేదు. ఒక అరగంట సేపు ట్రైన్ ఆగింది. ఆయన కిందకి దిగి కాసేపు అయ్యి కొనుక్కున్నాడు, తాగాడు, తిన్నాడు. సడన్ గా ఆ సిగ్నల్ ఇంగానే బండి స్టార్ట్ అయింది. అక్కడెక్కడో ఉండి వాటర్ పట్టుకున్నవాడు పరిగెత్తుకుంటా వచ్చాడు.